గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. అమరాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మీడియా సమావేశ కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అమరాపురం నందు సింగిల్ విండో ప్రెసిడెంట్ మాజీ టీడీపీ అధ్యక్షులు ఎన్ గణేష్ మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. నమస్కారం. నిన్నటి రోజు రొళ్ళ మండలంలో ఎంపీపీ ఎలక్షన్లో అవిశ్వాసం తీర్మానం చేసి కొత్తగా ఎన్నుకున్నారు. సంతోషమే. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకుడు జెడ్పీటీసీ అయినటువంటి వ్యక్తి నిన్న మాధ్యమంతో మాట్లాడుతూ మన ప్రభుత్వానికి సవాలు విసిరాడు. ఏమని విసిరాడు? ఏమీ అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో అని సవాలు విసిరాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మన ఎంఎస్ రాజు గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పుడు మన గుండమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక రకంగా అభివృద్ధి జరిగింది. మీకు అది కనబడలేదా? ఈరోజు మీరు సవాలు విసురుతున్నారా? ఎందుకు విసురుతున్నారు? అవును, మీరు సవాలు విసిరాలా. ఎందుకు విసిరాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని మీరు చూడండి. చూస్తే మీకు ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని తెలుస్తుంది. అలా కాకుండా ఏదో కూటమి ప్రభుత్వం చేసింది దానికి నేను సవాల్ విసురుతున్నాను అనే మాటలు ఏం సమంజసం కాదు. చెప్పారు మీరు, ఓకే, అభివృద్ధి జరగలేదని. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి గ్రామంలో తాగునీటి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, చిన్న పుట్ట సమస్యలు కావచ్చు. ఈరోజు మంచి ప్రభుత్వం అంటే మన కూటమి ప్రభుత్వం. మళ్ళీ మా సచివాలయాలు అన్నీ అట్లే ఉన్నాయి, దానికి నిధులు ఇవ్వడం లేదు అని చెప్పారు. సరే, మీరు గత ప్రభుత్వంలో సచివాలయాల్ని గునాది వేశారు. గునాది వేసి వేల సిమెంట్ మూట్లను అమ్ముకున్నారు. అవన్నీ రికవరీ చేయండి. అప్పటికే మా గ్రామంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయొచ్చు. అలా అది ఇడిసి మీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అవినీతి చేస్తే దాన్ని హెల్త్ క్లినిక్లు కావచ్చు, అన్ని దాంట్లోనూ సిమెంట్ మూట్లో కట్టకుండానే దొంగలించి అమ్ముకున్న మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. అలాగే విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, దాన్ని కూడా అంతే చేశారు. కొన్ని గ్రామంలో ఒకటి కూడా కట్టకుండా దాన్ని ముందరనే బిల్లు తీసుకొని ఈరోజు అవన్నీ వదిలిపెట్టినారు. అవన్నీ మీరు రికవరీ చేసి ఇస్తే ఖచ్చితంగా మేము కట్టాం. మీ అవినీతి మీరు చూపించండి, మీరు ఒప్పుకోండి మీరు చేసిన అవినీతిని. అలాగే సర్పంచులకు ఇబ్బంది పెట్టారన్నారు. గత ప్రభుత్వంలో ₹1 కూడా కానీ రాలేదు సర్పంచులకు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వేల లక్షల్లో పంచాయతీ నిధులు వస్తే అప్పుడు మీ సర్పంచులు ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి మంచి పని చేస్తే ఇబ్బంది పెట్టారా? ఎక్కడ ఇబ్బంది పెట్టారు? ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము పంచాయతీలకి ఏమి కావాలో ఏం వస్తుందో దాన్ని అంతా పంచాయతీలకే వేశారు. మీలాగా పంచాయతీకి చూసి మీకే బుద్ధి చెప్తారు. దాంట్లో ఇది కూడా లేదు. మరియు పెన్షన్లు సుమారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట ఇచ్చారు అదే మాట ప్రకారంగా ఈరోజు పేదవాళ్ళకి పెన్షన్ను ప్రతి నెల 1వ తారీఖు పొద్దున్న 6 గంటలకే వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇస్తూ ఉన్నాము. మీరు ఈరోజు పెన్షన్ ఇవ్వలేదు అంటున్నారు. మీరు చెప్పింది 3,000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరంలో కూడా 3,000 చెల్లె ఎంఎస్ రాజు గారు గుండమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఆ రోజు ఏమైనా సండేనో లేకుంటే హాలిడేనో ఉంటే ఒక రోజు ముందర కూడా ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అలాగే మీరు ఉపాధి
అన్నారు. ఉపాధి ఏమీ లేదు. ఉపాధి కోసము అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసము అప్పుడు మామూలు టైలరు వాళ్ళు గవర్నమెంట్స్ పెడితే టైలరింగ్ కోసము జనాలకి ఉపాధి దొరుకుతుందని, ఆ ఉపాధి దొరకే ఇంకేం గవర్నమెంట్ చేంజ్ అయింది. మీరు ఆయన్ని బెదిరించి ఓడించినారు, ఓనర్ని, గవర్నమెంట్స్ ఓనర్ని బెదిరించి ఓడించినారు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి ఒక 3-4 నెలల లోపలనే ఆ గార్మెంట్స్ ఓపెన్ చేపించి ఈరోజు ఎంతోమంది వేల మందికి ఉపాధి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి ఇచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిది, మన గుండమల తిప్పేశ్వరన్న గారిది. మరియు ప్రతి మండలంలో బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉన్నాయి. అవన్నిటికీ కూడా మరమ్మతులు చేసి ఈరోజు విద్యకి ఈరోజు మన ఎమ్మెల్యేలు మరియు మన తిప్పేశ్వరన్న గారు ఈరోజు ఎంత పెద్ద దిక్కయి ఆ హాస్టల్లో అన్న ఉన్నటువంటి దీన్ని ఈరోజు సరి చేశారు. అలాగే ఎన్నో నిధులు మన నియోజకవర్గానికి వస్తూ ఉంది. వేల కోట్ల సోలార్ వస్తూ ఉంది, డిఫెన్స్ ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి, రోడ్లు అయితే ఉన్నాయి, ఎన్హెచ్ ఇరియూరు టు పుట్టవర్తి ఎన్హెచ్ ఇది కూడా నేషనల్ హైవే కూడా వస్తూ ఉంది. మరియు ఎన్నో కార్యక్రమాల్లో జనాలకి ఇబ్బంది పెడితే అప్పటి ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఏదో అనారోగ్యానికి ఎవరైనా అనారోగ్యానికి పాలైనప్పుడు ఆసుపత్రికి పోతే ఏ ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹1 సమేతంగా ఎవరికి ఇప్పించలేదు. ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు మరియు మన తిప్పేశ్వరన్న గారు ఇద్దరు కలిసి ఈరోజు వేల కోట్ల ఈ సీఎంఆర్ఎఫ్ నిధులను తెచ్చి ఈ కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఇస్తున్నారు, అండదండగా ఉండి ఇస్తున్నారు. అలాగే ఒక్క మార్కెట్ రైతుల కోసం మన ప్రభుత్వం కూటమి అప్పుడు ఉన్నట్టే 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అమరాపురానికి ఒక్క మార్కెట్ వస్తే మళ్ళీ కోర్టులో ఒక పదవిని పీక్కున్నటువంటి వ్యక్తి ఆ ఒక్క మార్కెట్కి స్థలం ఇవ్వాలంటే అక్కడ కూడా ఇవ్వకుండా ఈ రైతుల్ని వంచిస్తూ ఆ రోజు ఆ ఒక్క మార్కెట్ని నిలబెట్టిన వ్యక్తి మీరు. ఎందుకంటే ఆ రోజు ఆ ల్యాండ్ ఏముందో ఒక్క మార్కెట్ కోసం తీసిండేది, దాన్ని రైతులకు ఇవ్వకుండా ఆపిండే వ్యక్తి మీ నియోజకవర్గ ముఖ్యమైన ఎమ్మెల్యే గారు. అలాంటిది ఇప్పుడు మీరు 5 సంవత్సరం దాన్ని రైతుల జోలికి పోలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వస్తున్నట్లే దానికి ఏమి కావాలా, పొలము మరియు నిధులు కూడా వచ్చింది. త్వరలోనే అది కూడా భూమి పూజ చేస్తాము. అలాగే ఇది తాగునీటి కోసము ఈ నియోజకవర్గంలో దాదాపు 250 బోర్లు వేయించినాం. ప్రతి గ్రామంలో 1-2 ఎక్కడ సమస్య ఉందో అక్కడంతా వేసి ఈరోజు తాగునీటి కోసం ఎంతో శ్రమిస్తూ అక్కడ ఫండ్ ఉందో లేదో ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాలని ఒక అలాగే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు మరియు తిప్పేశ్వరన్న గారు ఈరోజు ఆ తాగునీటి కోసం ఎన్నో బోర్లు, కరెంటు, దానికి ఏం అవసరం ఉందో అదన్నా ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు అప్పుడు ఒక్క బోర్ వేసినారా ఏమన్నా ఏ గ్రామంలో అయినా? మరియు జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు సుమారు వాటర్ ట్యాంకులు కడతా ఉన్నారు. ఇంకొక 15-20 రోజుల్లో సుమారు కొన్ని ట్యాంకులు ఓపెనింగ్ కూడా చేస్తాము. ఇవన్నీ అభివృద్ధి దాంట్లోనే వచ్చాయి. మరియు అలాగే మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు కూడా మన నియోజకవర్గానికి సుమారు 3 కోట్ల వరకు నిధులు ఇచ్చారు. మీ ఎంపీ గారు ఉన్నప్పుడు ఎన్ని వేలు తీసుకొచ్చారో చెప్పండి. ఇప్పటికీ 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపలే మన ఎంపీ గారు కూడా మన నియోజకవర్గానికి నిధులు ఇచ్చి మన జనాల మీద ఉన్నటువంటి ఆప్యాయతని ఆయన నిదర్శనం చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ వెనుకబడిన నియోజకవర్గం అని మనకే ఎంతో సహాయం చేసి ఈరోజు ఆయన రుణం కూడా తీర్చుకున్నాడు. అలాగే ఎన్నో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు సుమారు 1000 కోట్లలో
ఈ నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి లేదు అంటున్నాం. అభివృద్ధి ఎందుకన్నా లేదు? ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. అది ఎందుకు మీకు కనబడదు? ఈరోజు మీరు ఏదో ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లో చూపిస్తామన్నారు. ఏం చూపిస్తారు? ఇదంతా చేసిండేది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అనే జనాలు కూడా ఉంటారు. ఎందుకు ఉండరు? ఇంత చేసి సంక్షేమం అన్నారు. ఏ సంక్షేమం చేశారు? ఎక్కడైనా ఒక బుట్టి ఏదైనా ఒక మొన్నే మట్టి వేసినారా? ఈ 5 సంవత్సరంలో మీరు రోడ్ల గురించి ఎక్కడా పట్టించుకునే ఇదే లేకుండా మీరు 5 సంవత్సరములు గడిచి ఈరోజు పని చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వాన్ని, మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిని, మన గుండెమల తిప్పేసమన్న గారిని మీరు విమర్శించే స్థాయికి వచ్చారంటే మీ దగ్గర బుద్ధి ఉందో లేదో మాకైనా అర్థం కావడం లేదు. ఇలాంటివి మానుకొని అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం వస్తూ ఉంది. దాన్ని మీరు ఈరోజు స్వాగతించి ఈ గ్రామ ప్రజలకు, మా గ్రామానికి, మండలానికి మీరు కలిసి పనిచేస్తే మనకి, మన నియోజకవర్గానికి, మన గ్రామానికి ఒక మంచి పేరు వస్తుంది. ప్రజల కష్టాలు కూడా తీరిపోతాం. అంతే తప్ప ఏదో మేము ముందర ఎలక్షన్లు ఉన్నాయి, మేము వస్తాము, మేము గెలుస్తామని అవన్నీ కనసులో కూడా పెట్టుకోవద్దండి. మనకి సహాయం చేసిందేమని సహాయం చేశారని చెప్పండి. అంతే తప్ప ఏదో మేము కూడా వాళ్ళు విమర్శించినామనే ధోరణితో మీరు పోవద్దండి అని చెప్తూ ఈ 2 మాటలు నేను గురించుకుంటున్నాను.